ఇరాన్ యుద్ధ నౌక పేల్చివేత 32 మందిని కాపాడిన శ్రీలంకన్ నేవీ ఇండియా నుంచి ఇరాన్ తిరిగి వెళ్తుండగా సబ్మెరైన్తో అటాక్. 5వ రోజు దదరిల్లిన పశ్చిమాసియా. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య భీకర దాడులు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ముజ్తబా ఖమేని. ఇజ్రాయెల్ దాడుల భయంతో ఖమేని అంత్యక్రియల వాయిదా. ఇరాన్లో 1045కు చేరిన మృతులు అంటూ చూస్తున్నామండి. సో ఇక్కడ విషయం చూసుకుంటే ఇరాన్లో ఎవరైతే ఇరాన్ సుప్రీంగా కొత్తగా ఎన్నుకోబడతారో వాళ్ళ మీద ఇజ్రాయెల్, అమెరికా మిసైల్ దాడులు చేస్తూ ఉంది, బాంబుల వర్షం కురిపిస్తూ ఉంది. సో వాళ్ళని చంపేస్తూ ఉన్నది. సో ఖమేని హత్య తర్వాత నెక్స్ట్ దానికి సుప్రీం అరాఫీ అని చెప్పి వార్తలు వచ్చినాయి. అరాఫీ ప్రమాణ స్వీకారం చేయకముందుకి ఆయన మీద బాంబు వేసి ఆయన చనిపోయాడు. సో నిన్న చూసుకుంటే ఖమేని కొడుకు ముజ్తబా ఖమేని ఈయనని ఎన్నుకున్నారట. అదే అక్కడున్న మతగురువులు ఎన్నుకుంటే ఆ ఎన్నుకొని ఓట్లేసే లోపల అంటే భూగర్భంలో సీక్రెట్గా ఒక రూమ్ ఉంటుందట, అందులో ఎన్నుకుంటారట. వాళ్ళు ఎన్నుకునే క్రమంలో పైనుంచి ఒక మిసైల్ వచ్చింది కదా, దాడి జరిగింది. సో ఆయన కూడా చనిపోయిందని చెప్పి వాళ్ళు ప్రకటించారు, కానీ అధికారికంగా అయితే ఇంకా ప్రకటన రాలేదు. సో ఎవరు అక్కడ అధ్యక్షుడు ఎవరు సుప్రీం అయితే ఎవరుగా ఎన్నుకోబడితే వాళ్ళ మొత్తం చంపేస్తూ ఉన్నారు. సో అమెరికా, ఇజ్రాయెల్ ఇదైతే జరుగుతూ ఉన్నది. సో ఇంకేమంటారు, ఇరాన్పై ఇక థర్డ్ వేవ్ దాడులు. యుద్ధంలో ఇరాన్ను ఇప్పటికే కోలుకోలేని దెబ్బతీశాం. ఆయతుల్లా అలీ ఖమేని తర్వాత ఇరాన్ను పరిపాలించే స్థాయిలో ఉన్న లీడర్లందరినీ అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు హతమారుస్తున్నాయి. ఇరాన్పై మా తొలి దాడిలోనే 49 మంది కీలక నాయకులు చనిపోయారు. బుధవారం కొత్త లీడర్లను ఎన్నుకోవడానికి ఇరాన్ పెద్దలు మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ జరుగుతున్న భవనం మీద కూడా మా బలగాలు బాంబులు వేశాయి. ఖమేని తర్వాత లీడర్గా ఎవరెవరు పగ్గాలు చేపట్టవచ్చని అనుకున్నామో వాళ్ళందరినీ చంపేశాం. ఖమేని స్థానంలోకి ఇకపై వచ్చే కొత్త వాళ్ళను కూడా వదలం. ఇరాన్పై ఇక త్వరలోనే థర్డ్ వేవ్ 3వ దశ దాడులు మొదలవుతాయి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అంటూ మనం ప్రధానమైన వార్తలు చూస్తున్నాం. అంటే ఏమంటుంటే ఇక యుద్ధం అయిపోలేదు, ఇంకా 4-5 వారాలు కొనసాగే అవకాశం ఉన్నది, ఇక యుద్ధం ముగియలేదు, ఇక దాడులు చేస్తారంటే ఎవరెవరైతే మేము అనుకున్నాము. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఒకటి అర్థమైందా, వాళ్ళకు నచ్చిన వ్యక్తి ఇక్కడ ఇరాన్ సుప్రీంగా ఉండొద్దు. ఇక్కడ ఏంది ఇజ్రాయెల్కు అంటే ఇక్కడ ఎవరు ఉండాలి, డొనాల్డ్ ట్రంప్కు ఎవరైతే అనుకూలంగా ఉంటారో ఆయన మాత్రమే ఇరాన్ అధ్యక్షుడిగా ఉండాలి. సో అది ఇక్కడ మన ప్రధానమైన వార్త స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అప్పటి వరకు మేము దాడులు కొనసాగిస్తూనే ఉంటాం, దాడులు చేస్తూనే ఉంటాం అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో అసలు ఇరాన్ అక్కడికి విషయం ఏంటంటే ఆ ఖమేని అసలు అక్కడ ఎందుకు ఆయన మీద అంటే కొంతమంది ఎందుకు నిరసన చేస్తూ ఉన్నారు, కొంతమంది ఎందుకు ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నారు, కొంతమంది ఎందుకు సంబరాలు చేసుకుంటారు అంటే అసలు ఆ దేశంలో చాలా కొత్త చట్టాలు ఉన్నాయి. అంటే కొన్ని చట్టాలు ఏంటంటే అక్కడ ఇక వార్తా ప్రసారం ఉండదు, నెట్ అనేది ఉండదు. సో అందరూ కూడా హిజాబ్ ధరించాలి, ఎవరు కూడా ఆ దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేయవద్దు, అంటే ప్రశ్నించకూడదు, అలాంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి. సో అలాంటివి ఈరోజు వాళ్ళందరూ కూడా చాలామంది బయటకు వచ్చి ఆ మహిళలందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. సో మాకు ఇక ఒక స్వాతంత్రం వచ్చింది అన్నట్టుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. సో ఇక ఇది ఒక పక్క జరుగుతూ ఉంటే ఇక ఉత్తర కొరియా కిమ్ ఆయన కూడా ఇక వస్తుంది, ఇరాన్ ఆహ్వానిస్తే ఈ యుద్ధంలో పాల్గొంటా 2 నిమిషాల్లో ఇజ్రాయెల్ని అమెరికాని లేకుండా చేస్తారు, 2 బాంబులు వేసి అని చెప్పి ఆయన అంటుండు. అసలు ఉత్తర కొరియా పరిస్థితి అది కూడా సేమ్ పరిస్థితి. ఉత్తర కొరియా ఎట్లా ఉందంటే అది కూడా చాలా కఠినమైన నిబంధనలే ఉంటాయి అక్కడ కూడా. సో వాళ్ళ దేశం నుంచి ఎవరు బయటికి పోవద్దు, బయటికి పోతే మాత్రం నేరమే. అక్కడ ఒక శిక్ష ఏం తెలుసా, ఎవరైనా నేరం చేసిరనుకో, ఎవరైనా నేరం చేస్తే ఇక వాడు 3 తరాల పాటు శిక్ష అనుభవించాలట. ఇక వాడు వాళ్ళ తాత ముత్తాత ఎవరుంటే వాళ్ళు మొత్తం శిక్ష అనుభవించుకుంటూ పోతూనే ఉండాలి ఇక. సో అక్కడ టీవీలు ఉండవు, ఓన్లీ ఛానల్ ఒక గవర్నమెంట్ ఛానల్ మాత్రమే ఉంటుంది. వేరే ఛానల్ చూడొద్దు, బయట ఛానల్స్ చూడొద్దు. వాళ్ళు ట్యూన్ చేస్తే శిక్షనే. హెయిర్ స్టైల్ 10 రకాల హెయిర్ స్టైల్స్ ఉంటాయి, అవి మాత్రమే ఉండాలి. నెట్ బంద్ అక్కడ అసలు ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముచ్చటే ఉండదు. ఇక ఎలక్షన్ మన లెక్క ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఇక నేను ప్రశ్నిస్తా మాట్లాడతానే స్వాతంత్రం ఉండదు అక్కడ. ప్రశ్నిస్తే కథమే, ఒరే నెక్స్ట్ బర్త్డే ఉండదు, ఇక అట్లా ఉంటుంది అక్కడ. సో ఆయన కూడా ఇక నేను కూడా యుద్ధంలో పాల్గొంటా అని చెప్తా ఉన్నాడు ఇక. సో ఇంకా చూడాలి ఏం జరుగుతుంది ఏందనేది చూడాల్సిన అవసరం అయితే ఉన్నది.